చూడు. క్యూట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఎలా ఉన్నారో చూద్దామా? ఇంకో వీడియో చూద్దామా? అమ్మాయి బాగుంది కదా. బయటకు వస్తే కనీసం 10 మంది అబ్బాయిలన్నా వెంట పడతారు కదా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దామా? చూడు. ఇలా వీళ్ళేంట్రా చాలామంది, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, ఎంతమంది అని చెప్పను. ఏం చేశారా వీళ్ళు? మనం రోడ్డు మీద వెళ్తుంటే పక్కన చెత్త కాలుతుంటే నా వాసన భరించలేం. అలాంటిది ఒకేసారి 100 శరీరాలు కాలిపోతుంటే ఆ వాసన ఎలా ఉంటుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలియక అరిచే అరుపులు, బాధతో ఏడ్చే ఏడుపులు, వినలేని చెవులు, చూడలేని కళ్ళు, తట్టుకోలేని మనుషులు. దారుణంరా. అమ్మని గుర్తుపట్టడానికి 6 గంటల టైం ఎప్పుడైనా పట్టిందరా నీకు? ఓ కుర్రాడికి DNA టెస్ట్ చేసుకుని వాళ్ళ అమ్మని ఇవ్వలేదురా డాక్టర్లు. అంతలా కాలిపోయింది. ఇవన్నీ కాదు కానీ నువ్వు ఆ యూజ్ మీ లాడ్జ్ లేదని కలిసావు. ఎవరాళ్ళు? ఎక్కడుంటారు? వాళ్ళ పేర్లేంటి? చెప్పు. చెప్పకపోతే కొడతాను అనుకుంటున్నావేమో. ఏం చేస్తానో నాకే ఐడియా లేదు. పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ టార్చర్ పెట్టడానికి నేను ట్రైనింగ్ తీసుకున్న పోలీసుని కాదు. కోపంతో కసెక్కిపోయి ఉన్నోడిని. కోపంలో కోస్తానో కొడతానో నాకే తెలీదు. అందుకే మర్యాదగా చెప్పు 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 చెప్పు. నీకింత చెప్తున్నా అర్థం కావట్లేదు కదా. ఉండు, ప్రాక్టికల్ గా చూపిస్తా. ఇదిగో ఈ డమ్ములు ఉంది కదా, చూడు. ఇది పెట్టి కొట్టాననుకో పళ్ళు రాలిపోతాయి. చూస్తావా? చూస్తావా? చూడు 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 చూడు. సారీరా, పళ్ళుతో పాటు రక్తం కూడా వచ్చింది. పళ్ళు అయిపోయి ఇప్పుడు కళ్ళు 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 చిన్న దుమ్ము పడితే తట్టుకోలేవు. అలాంటి వేడి వేడి దుమ్ము పోస్తే తట్టుకుంటావా? 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 చెప్పు చెప్పు. తీసుకొస్తాను ఇప్పుడు. స్టవ్ మీద తీసుకొస్తాను. ప్లీజ్ చెప్తాను. చెప్పు 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 చెప్పు. చెప్పరా చెప్పు. ఆ రోజు మేము కలిసింది 761 762ని. ఇంతే నాకు తెలిసింది. హలో బాబు, పడుకున్నావా? నీ అబ్బా, పొద్దున్నే ఫోన్ చేసి పడుకున్నావు అని అడుగుతున్నావు. ఎవడరా నువ్వు? బాబు, నేను ఎదురింటి అంకుల్ని. అంకుల్ చెప్పండి. మరేం లేదు బాబు, ఒక్కసారి నువ్వు ఇంటికి వస్తే మా అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడదామని. దీనికి నాతో మాట్లాడటం ఎందుకు అంకుల్? నాకు ఓకే, చేసేయండి. అన్ని కుదిరితే అలాగే చేద్దాం బాబు. నువ్వైతే ఒకసారి ఇంటికి రా. ఓకే అంకుల్, వస్తున్నా. అమ్మని, దీనికి నాకంటే తొందర ఎక్కువలో ఉంది. అప్పుడు బాబు కూడా మ్యాటర్ చెప్పేసింది. అంకుల్ రా బాయ్, రారా కూర్చో. ఏంటి టక్కు గిక్కు షూ బాగా ట్రిమ్గా తయారొచ్చావు. ఏంటి సంగతి? అంటే పెళ్లి విషయం అన్నారు కదా అని. గుడ్. ఏదో మాట్లాడాలన్నారు. మాట్లాడుకుందామయ్యా, తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందైతే కాఫీ తాగు. అప్పుడే మరి ఎర్ర కూడా మొదలెట్టేశాడు. పంతులు గారు, అబ్బాయి కూడా వచ్చేసాడు. మీరు 11 గంటలకల్లా ఇక్కడ ఉంటే సరిపోతుంది. అలాగే. అప్పుడే పంతులు కూడా పురమించాడు. కూతురు కంటే బాబు ఇంకా స్పీడ్గా ఉన్నాడు. ఇంతకీ అమ్మడెక్కడో. కాఫీ. ఏమ్మా, కాఫీ నువ్వే చేసావా? అవునా? అబ్బాయి, కాఫీ ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. ఏం లేదబ్బాయి, ఈ రోజు మా అమ్మాయి పెళ్లి చూపులు. తెలుస్తుంది అంకుల్. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. నేనే ఒక్కడినైపోయాను. ఓ అలాగా. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? మా నాయనే ఎంత హెల్పింగ్ నేచర్. నాకు కొడుకుంటే నీ అంత ఉండేవాడు.
చిరంజీవి. అదేంటి అంకుల్ పుసుకుమని అంత మాట అనేసారు? నేనేమన్నాను అబ్బాయి? కొడుకు అన్నారు. తప్పేముంది? మరి పెళ్లి చూపులు అన్నారు. అవును, మరి కొడుకు అంటే వరుస మారిపోతుంది కదా. పెళ్లి కొడుకుది వైజాగ్, వరుస ఎందుకు మారిపోతుంది? అంటే నన్ను పిలిచిన పెళ్లి చూపులు కూర్చోడానికి కదా? కాదు, మరి పనులు చేయడానికి. పనులు చేయడానికా? చెప్పాను కదా అబ్బాయి, నా కొడుకు లేని లోటు. అంకుల్ మీరు వరుసలు కలపకండి, మెల్లగా చేస్తున్నాను. మీకేం కావాలో చెప్పండి, చేస్తా. చాలా చిన్న లిస్టేనబ్బాయి. మార్కెట్కి వెళ్ళి పూలు పళ్ళు, షాప్కి వెళ్ళి స్వీట్లు హాట్లు, అలాగే వస్తూ 4 కూల్ డ్రింకులు తెచ్చావనుకో, నా కొడుకు లేని లోస్తాను. అబ్బాయి ఇదిగో డబ్బులు తీసుకెళ్ళు. పర్లేదనా, ఆ మాత్రం డబ్బులు తను ఇస్తాడులే. బాబు కూతుళ్ళు